జై శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఆది శంకరాచార్య నమో నమః. ఫ్రెండ్స్, మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బతకాలి అంటే భగవంతుడు ఆయుష్ ఎంతకాలం ఇచ్చడం మన ఎవరికీ తెలియదు, అది ఆయనకే తెలుస్తుంది. ఈలోగా ఆయన ఇచ్చినటువంటి కాలాన్ని, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని, ఇలాంటి అవకాశాలు అన్నమాట వినియోగపరుచుకుని మన లైఫ్ని కొంచెం పెంచుకోవచ్చు. అది ఎలా అంటే, రోజుకి ఒక్క పూటే అన్నం తినాలి. ఆ తినే అన్నం కూడా కడుపు నిండా తినచ్చు, తప్పలేదు. ఒక్క పూట తింటున్నాం కాబట్టి తినచ్చు. తిని రాత్రిపూట ఖచ్చితంగా అల్పాహారం తినాలి. అల్పాహారం చపాతీలు కావచ్చు, అంటే డైజెషన్ అయ్యి తింటే బెటరు. చపాతీలు ఖచ్చితంగా, ఫ్రూట్స్ తినాలి, మస్ట్ షుడ్ మిల్క్ తాగాలి. ఇవి బలమైనటువంటి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ తిన్నా పర్వాలేదు. ఇది యోగికి. అదే సంసారాలకైతే ఖచ్చితంగా 2 పూట్ల భోజనం చేయవలసిందే. అవసరమైతే 3 పూటలు తింటే రోగి, 3 తింటే రోగి, ఎవడైనా రోగి. అంటే ఓవర్గా ఈ మిషన్ పనిచేస్తుంది కాబట్టి త్వరగా లివర్ జబ్బులు కానీ టోటల్గా అన్ని జబ్బులు వచ్చేస్తాయి. దీనికి రెస్ట్ అవసరం. అందుకని ఒక్క పూట ఏకభక్తం చదువుతాం. అయితే భోగి 2 పూట్ల తినాలి. ఇంకా ఎడిషన్స్గా కూడా తినాల్సి వస్తుంది. ఎందుకంటే స్త్రీకి కావాలి కాబట్టి, పిల్లల్ని కనాలి కాబట్టి ఆయన తినాల్సి వస్తుంది. తినచ్చు, తప్పలేదు. కొన్నాళ్ళు పిల్లలకి అంతా ఆయన యోగికి మారాల్సిందే. అంటే ఏకభక్తంగా వస్తే మంచిది. ఈ విషయాన్ని నేను స్త్రీలకు వేరు, పురుషుడు వేరు చెప్పట్లేదు. స్త్రీకి అనేది వర్తిస్తుంది, పురుషుడికి అనేది ఇదే వర్తిస్తుంది. వాస్తవంగా ఏకభక్తం ఉంటే నిత్యం యవనంగా ఉండొచ్చు. ఒకవేళ పనులు ఎక్కువగా అధికమైన శ్రమ కలిగినప్పుడు ఎడిషనల్గా తీసుకుంటే తప్పలేదు. ఎందుకంటే మనకి శరీరం పనిచేస్తుంది కాబట్టి దానికి అది యాడింగ్, తప్పలేదు. శరీరం ఏమి పని చేయట్లేనప్పుడు, పని లేనప్పుడు ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. ఇది ధర్మాలు చెప్తున్నాయి, నేను నా నాలెడ్జ్ కాదు, ఇది శాస్త్రంలో ఉన్నవి, పెద్దలు చెప్పినవి నేను చెప్తున్నాను అంతే. హరే కృష్ణ.